ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వంలో అందరికీ సమన్యాయ పాలన. సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు జరగవు. విద్యార్థులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ 1 సిఐ రమేష్. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కార్యకర్తలకు పిఠాపురం వైకాపా ఇన్ఛార్జ్ వంగగీత పిలుపు. పెద్దాపురం ఘటనలో బాధితురాలకు రక్షణ కల్పించాలి. జిల్లా కలెక్టర్ను కలిసిన ఐద్వా సంఘ నాయకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ 1-2 డివిజన్లో చేపట్టే సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సతీబాబు దంపతులు తొలుత టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు నివాసంకు విచ్చేశారు. ఇంటికి వచ్చిన అతిథులు ఎమ్మెల్సీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సతీబాబు దంపతులను వాసిరెడ్డి యేసుదాసు, లీలావతి దంపతులు భారీ గజమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా 1-2 డివిజన్లలో నాయకులు పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆజ్ఞ ప్రకారం సుపరిపాలనలో తొడుగడుగని 2వ తారీఖు జూలై 2వ తారీఖున మొదలుపెట్టి ఆగస్టు 15 వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద నియోజకవర్గంలో ఎన్ని గృహాలు అయితే ఉన్నాయో అన్ని గృహాలకు వెళ్ళి ఈ సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం అయ్యామలో, కూటమి ప్రభుత్వం అయ్యామలో ఏ విధమైన అభివృద్ధి జరిగిందో ఒకసారి వాళ్ళకి చెబుతూ ఇంకానే ఇబ్బందులు ఏమన్నా ఉంటే చెప్పవలసిన పరిస్థితి ఉందని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పాంప్లెట్ ఇచ్చి వాళ్ళ యొక్క గృహాన్ని, వాళ్ళ యొక్క ఫోటోని అప్లోడ్ చేసి పార్టీ ఆఫీస్కి పంపటం దీని యొక్క సదుద్దేశం. మరి అందరూ కూడా స్పందిస్తున్నారు. ఎక్కడికక్కడ మరి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవు, జరుగుతున్నాయన్నారు. ప్రాబ్లమ్స్ ఉన్నాకడికి చెప్తున్నారు. ఎక్కడన్నా తల్లికి వందనం కానీ ఈ గ్యాస్ కానీ రానప్పుడు ఏమైనా ఉంటే దానికి తగిన సూచనలు ఇస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సంవత్సర కాలంలో చేసిన పరిపాలనా విధానం ప్రజలకు చెప్పటం, ఇది జవాబుదారీతనం. ఇది తప్పనిసరిగా ఎవరికి ఏది అవసరం వచ్చినా లోకల్ లీడర్స్కి చెప్పి ఈ కార్యక్రమాలు చేసుకోవాలన్నది దీని ఉద్దేశం. అందరూ కలిపి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇటు కూటమి ప్రభుత్వానికి, లోకల్ లీడర్స్కి మీ సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదే ఆ పొలాలు లేదా అని చెప్పి ఈరోజు అడగడం జరుగుతోంది. ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏ కష్టం ఉందని అడిగిన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ ఏంటని అడిగిన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు. మొట్టసారిగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇంటికి వెళ్ళి హౌస్ మ్యాపింగ్లో ఆ ఇల్లుని అప్లోడ్ చేసి ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎంతమందికి మరి తల్లికి వందనం పడింది, ఎంతమందికి గ్యాస్ పడింది, ఎంతమందికి పెన్షన్ వచ్చింది, ఎంతమందికి ఈరోజు పొలాలు ఉన్న వాళ్ళకైతే అన్నదాత సుఖీభవ పడింది అని మేము అడుగుతూ ఉన్నాం.
అయితే క్లియర్గా చెప్పడం, ఏదైనా ఉంటే వెంటనే సచివాలయంతో మాట్లాడి అక్కడ ప్రాబ్లం చూడటం. ప్రధానంగా 1-2 వార్డుల్లో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎంప్లాయీస్ సరి పని చేయట్లేదని చెప్పడం జరిగింది. మాకు అందరికి కూడా కాలువలు తీయటం కానీ, కాలువల్లో పూడికి తీయటం కానీ చాలా ఇబ్బందిగా ఉందని ప్రతి ఒక్కరు చెప్తారు. ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా తప్పకుండా కమిషనర్ దృష్టిలో తీసుకెళ్ళి దీన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు ప్రజలే దేవుళ్ళు, సమాజమే మా దేవాలయం అని ఒక మంచి నినాదంతో పెట్టిన పార్టీ ఈరోజు 43 సంవత్సరాలుగా కొనసాగుతుందంటే ఇది తెలుగుదేశం పార్టీ ఒక ఘనత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికే మేము కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, పార్టీ చూడట్లేదు, ప్రాంతం చూడట్లేదు, మీ అభివృద్ధి అందిందా లేదా అని చూస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తే రోడ్డు ప్రమాదాలు జరగవని ట్రాఫిక్ సిఐ 1N రమేష్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ నగరంలో 27వ డివిజన్లో గల సర్వేపల్లి రాధాకృష్ణన్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ 1N రమేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులను హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కూటమి పార్టీలు ఎన్నికల ముందు దొంగ హామీలను ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలందరినీ అన్ని విధాలుగా పూర్తిగా మోసం చేశారని, కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలన్నింటినీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ పిఠాపురం మండలం కార్యకర్తల సమావేశం ఈ పార్టీ పిఠాపురం మండల అధ్యక్షుడు ఎంపీటీసీ అడప రఘు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగగీత విశ్వనాథ్ హాజరయ్యారు. ముందుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న పాలన గురించి పలువురు ప్రసంగించారు. అనంతరం వంగగీత విశ్వనాథ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అడప రఘు ఆధ్వర్యంలో వంగగీత విశ్వనాథ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జవాది వాడపల్లి, ఉలవల భూషణం, పెదపాటి రాజేష్, మల్లిక, పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, వర్ధినెడి సుజాత శ్రీనివాస్, బండి సుబ్బులు, సైతన వరప్రసాద్, జవాది కృష్ణమాధవరావు, ముమ్మిడి వెంకన్నబాబు, పెద్దింటి మసేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేతు బంధు పథకం కింద బ్రిడ్జికి మొత్తం డబ్బులు 60 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బ్రిడ్జి ఏదంటే ఉప్పాడ గేటు. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఏ ఆర్ఓబి కట్టినా కూడా ఓన్లీ రైలు గేట్ దగ్గర ఉన్న పార్ట్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అటు ఇటు కూడా మీకు ఎగ్జాంపుల్ కాకినాడలో ఉన్న ఆర్ఓబీలు అన్నీ కూడా కొండైపాలెం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నారు. మధ్యలో ఉన్న 5 కోట్లు మాత్రమే వాళ్ళు ఇస్తారు, మిగతాదంతా చేయాలి. కానీ మన చిత్రాడ గేట్, ఉప్పాడ గేట్ దగ్గర మాత్రం 60 కోట్లు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి నిధులతో తీసుకొచ్చాం. అంతేకాదు మన టూరిజం కాలేజీ తెచ్చాం, ఐటీఐ తెచ్చాం, ఐఐఎఫ్టీ. దేశంలో 3 ఐఐఎఫ్టీలు ఉన్నాయి. ఒకటి ఢిల్లీ, 2 కలకత్తా, 3 పిఠాపురం. ఉప్పాడ కొత్తపల్లిలో నిర్మాణం చేస్తాం. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ విషయంలో కానీ ఎప్పుడైనా సరే ఏ పదవిలో ఏది ఎప్పుడు ఎలా చేసామనేది మనం చెప్పగలం. అది మన గొప్ప కాదు, నా పట్టుదల. స్థాయి పెరగాలి, పిఠాపురం స్థాయి పెరగాలని చెప్పాను. మండలం కాబట్టి నేను మీకు 2 నిమిషాలు తీసుకొని చెప్తున్నాను. నేను ఇవాళ స్థాయి ఎలా పెరుగుతుంది? హెడ్ క్వార్టర్స్ కాబట్టి కాకినాడకు ఉంటుంది, తర్వాత ఎక్కడ ఉంటుంది? రాజమండ్రికి ఉండేది. ఎందుకంటే అక్కడ దూరంగా అక్కడ మినీ హెడ్ క్వార్టర్స్ లాగా రాజమండ్రిలో ఉండేది. అక్కడ కోర్టులే ఉండేవి. బట్ ఒక డిఎస్పీ ఆఫీస్ లేకుండా, ఒక ఆర్డీఓ ఆఫీస్ లేకుండా పిఠాపురంకి పర్మనెంట్ జిల్లా కోర్టు తీసుకొచ్చాం మనం. ఎందుకంటే పిఠాపురం స్థాయి పెరగడానికి. రాజమండ్రిలో ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్, కాకినాడలో ఉంది పాలిటెక్నిక్. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత పిఠాపురంకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తీసుకొచ్చాం, గవర్నమెంట్ ఐటీఐ తీసుకొచ్చాను, హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ తీసుకొచ్చాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ తీసుకొచ్చాం. ఇవాళ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. మీకు ఆ నిర్మాణం చూడండి, అది కూడా మనమే చేసాం. ఎందుకు నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా గొప్పని చెప్పట్లేదు. మీరు ఎవరి దగ్గర తలదించుకోవాల్సిన పని లేదు. ఛాలెంజ్ ఎవరితో అయినా, పనులు చేసేది మేము, చేయబోయేది మేము, చేయించలేదు. మనకు ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే ఎప్పుడు లీడర్ గురించి గొప్పగా చెప్తుంటేనే మనకి గ్రామాల్లో మనం ఉండగలుగుతాం. మేము సాధించగలుగుతాం. మేము లేదు, సాధించే అవకాశం లేదు, పోరాటం చేస్తాం, ప్రజలకు కూడా ఉంటాం. ఊరికి కూర్చోం మనం. బాధితురాలకు రక్షణ కల్పించాలని బాధితురాలతో ఐక్యవేదిక నాయకులు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఐడియా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రమణి, డీబీఎఫ్ జాతీయ నాయకులు చెంగల్రావు మాట్లాడుతూ పోలీసులపై తమకు నమ్మకం లేదని, ఇప్పటికే వారు విషయాన్ని పక్కదారి పట్టించారని, కలెక్టర్ చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఐద్వా జిల్లా నాయకులు కె నాగజ్యోతి, ఆంధ్ర మాల మహానాడు నాయకులు సిద్ధాంతాల కొండబాబు, జైభీం రావు, పార్టీ నాయకులు ఏనుగుపల్లి కృష్ణమాదిగ,
మహావీర సంఘర్షణ సమితి నాయకులు పిల్లి భూలోకం, దళిత గిరిజన జేఏసీ నాయకులు మోకన అన్నవరం తదితరులు పాల్గొన్నారు. చూస్తాను అటువైపు ఇటువైపు చూసి మాట్లాడేదండి. ప్రాణహాని ఉందని చెప్పానండి. నాకు నా బిడ్డ నా స్నేహితురాలు కూడా ప్రాణహాని ఉందండి. అవన్నీ చూస్తానమ్మా, నేను మాట్లాడి చెప్తానని చెప్పి సార్ చెప్పారండి. అందువల్ల నేను వచ్చానండి. నాకంటూ న్యాయం జరగాలండి. నాకు ప్రాణహాని చేయగలడానికి కోరడానికి నేను వచ్చానండి. నా ప్రాణాలు అరచేతులు పెట్టుకున్నట్టు పెరిగెడుతున్నానండి. ఎక్కడెక్కడికో తిరుగుతున్నానండి. నాకు నా బిడ్డకు నా స్నేహితురాలు ప్రాణహాని చాలా ముఖ్యంగా ఉంది. అలాగే నా చెక్కులు అవి తీసుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేసిన భారతిని కూడా నా చెక్కులు నాకు ఇప్పించేలా కోరుతున్నానండి. అంతకుమించి నేను ఇంకేం కోరట్లేదండి. దానికోసమే నేను తిరుగుతున్నాను. భారతి దగ్గర నాకు చాలా డబ్బులు రావాలండి. ఎంత అంటున్నారు లెక్కలేదు, చాలా అన్నది చాలా ఉన్నాయండి. ఆ డబ్బులు కూడా నాకంటూ ఏదో ఒకటి సామెత లేవని, మాకంటూ ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ఇప్పించేవాళ్ళని మేము కోరుతున్నాము. భారతిగా ఆమెకి ఆ సెక్షన్ వేసి ఆమెకు సహకరించిన వారందరికీ కూడా వేయాలనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇది పోలీసు వ్యవస్థలో న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే మాకు లేదు. ఎందుకనంటే ఇప్పటికే చాలా పెద్దాపురం అంతా కూడా పోలీసు డిపార్ట్మెంట్ బాధితురాలకు కాకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ గానే ఇప్పటి వరకు వ్యవహరించారు. అందుకని ప్రైవేట్ గా ఒకటి ప్రభుత్వం వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడిన ఒక సిట్ ఒకటి ఏర్పాటు చేసి త్వరితగతిన ఇది అవ్వాలి. ఇది ఒకటే కాదు, ఇటువంటి వ్యభిచార గృహాలు చాలా ఉన్నాయి జిల్లాలో. ఇవన్నిటి మీద దాడి చేసి సమూలంగా జిల్లాలో ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావాలని కూడా మేము కలెక్టర్ గారిని కోరాము. ఆయన చేస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ చెయ్యకపోతే గనక అన్ని సంఘాలు కలిపి మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. వీళ్ళిద్దరికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. అలాగే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా భారతిని అరెస్ట్ చేయాలి, శిక్షించాలి. ఆవిడ సహకరించిన వాళ్ళకి కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. కాకినాడలో డ్రైవర్ విధి సుబ్రహ్మణ్యం హత్యను ఒక్కరే చేయలేదని, దాని వెనుక కీలకమైన వ్యక్తుల ప్రమేయం ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు తన ఒక్కడిపైనే హత్య నేరం వేసుకుని మిగతా దోషులను తప్పించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేష్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఈ కేసును సిట్ దర్యాప్తునకు అప్పగించడంతో అసలు దోషులు బయటకు రానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, మాజీ కార్పొరేటర్ పలువేల రవి, నాయకులు బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దళితుల మీద ఎవరైనా అన్యాయం జరిగితే దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఒక వార్నింగ్ని ఇలాంటి నేరస్తులందరికీ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఏదైతే సుబ్రహ్మణ్యం ఒంటి మీద 30 గాయాలు ఉన్నాయట. 30 గాయాలు ఒక అనంతబాబు తలుచుకుంటే చేసే పని కాదు, ప్రయత్నం కాదు. దాని వెనకాతలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ రోజున సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన రోజున ఆయన డెడ్ బాడీ దగ్గరకు నేను వస్తానని నేను బయలుదేరితే నన్ను అవసరం చేసింది వైసీపీ గవర్నమెంట్. ఇంకా ఒక 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 విషయం ఎవరికి చెప్పలేదండి, చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ రోజు సుబ్రహ్మణ్యం కుటుంబం రాజేష్ గారు వస్తే తప్ప మేము రామని చెప్పి వాళ్ళు ఆ ఇంక్వెస్ట్ మీద సంతకం పెట్టకుండా ఎక్కడికో సైడ్ అయిపోతే వాళ్ళు దొరకట్లేదు. ఇంక్వెస్ట్ ఏదో విధంగా సంతకం పెట్టించి వాళ్ళతో తూతు మంత్రంగా పోస్ట్ మార్టం చేద్దాం అనుకున్న ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పోలీసు వారు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టలేక మళ్ళీ ఉత్తరకంచి నా దగ్గరికి వచ్చి, ఏమంటే రండి మీరు కూడా రమ్మంటారు మిమ్మల్ని వాళ్ళు, దయచేసి వాళ్ళని రమ్మనండి, మీరు ఒక ఫోన్ చేయండి, మొత్తం అంతా కూడా మీకు అనుకూలంగా చేస్తామని చెప్తే వాళ్ళ కుట్ర తెలియక నేను వాళ్ళు ఎక్కడున్నారో ఫోన్ చేశాను. నా ఫోన్ నుంచి ట్రాక్ చేసి ఆ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టి, ఆ ఫోన్ ఏ లొకేషన్లో ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టి వితిన్ 10 నిమిషాల్లో పట్టించుకున్నారండి. వాళ్ళు పట్టించుకుని వాళ్ళని తీసుకెళ్ళి సంతకం పెడతారా లేదా అంటే, పాపం గర్భవతి అయిన వాళ్ళ భార్య ఆ రోజున పోలీసుల కాళ్ళ మీద పడి ఏడిచిన ఆ సన్నివేశం ఇప్పుడు ఇంకా మేము మర్చిపోలేదు. ఖచ్చితంగా దీన్ని వెనుకున్న వాళ్ళందరినీ మేము బయటకు లాక్కొస్తామని చెప్పి ఇప్పుడు సిట్టు ముందుకు రావడం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఇదేమి ఆషామాషి విషయం కాదండి. చాలామంది అంటున్నారు వైసీపీ ప్రభుత్వంలోనే కాదు చాలా ప్రభుత్వాల్లో దళితుల మీద దాడులు జరిగాయి కదా, కానీ మీరు వైసీపీని మాత్రం ఎందుకు అంటున్నారు అని ప్రశ్నించే వాళ్ళకి నేను చెప్తున్నాను. అనంతబాబు అనే కూడా డాక్యుమెంట్స్ ఆ డ్రైవర్ని చంపుకున్నాడు. ఓకే, ఎప్పుడైతే అనంతబాబు డ్రైవర్ని చంపాడో అప్పుడే చట్టపరంగా అతన్ని శిక్షించి అతని పార్టీని సస్పెండ్ చేసి ఉంటుంటే జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదని నేను నమ్ముతున్నాను. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మీరు అందరూ మర్చిపోయి ఉంటారు. కానీ 19వ తారీఖున సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇంటి దగ్గర పారేసిన అనంతబాబుని అరెస్ట్ చేయడానికి 4 రోజులు సమయం తీసుకున్నారు. అతనే చంపేశారని ఒప్పుకున్న తర్వాత 4 రోజుల తర్వాత అతను అరెస్ట్ చేసి కనీసం 15 రోజుల లోపు అతని మీద అతన్ని ఎంక్వైరీకి తీసుకోకపోతే, పోలీస్ ఎంక్వైరీ కస్టడీకి అడగకపోతే
ఇక కోర్టు కస్టడీకి ఇవ్వదు అనే విషయం తెలిసి 15 రోజులు కూడా అతను కస్టడీకి కూడా తీసుకోలేదు పోలీసులు. దాంతోపాటు హైకోర్టు వారు అతని బెయిల్ని నిరాకరిస్తే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో అదే వైసీపీ గవర్నమెంట్కి సంబంధించి వైసీపీ గవర్నమెంట్ నియమించిన లాయర్ అతనికి బెయిల్ ఇచ్చినా మాకు అభ్యంతరం లేదని చెప్పాడు. అభ్యంతరం లేదని చెప్తే మధ్యంతర బెయిల్లో వచ్చిన అనంతబాబు అతను ఆల్రెడీ ఒప్పుకున్నాడు, నేను చంపేశాను అని ఒప్పుకున్న ఒక నేరస్తుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయితే అతన్ని అంగరంగ వైభవంగా వైసీపీ జెండాలతో ఊరేగించుకుంటూ ఇగో దళితులను చంపిన వాళ్ళు మేము ఇలా ఊరేగిస్తాం, ఇది మా వైసీపీ విధానం, మా జగన్మోహన్ రెడ్డి విధానం ఇదని చెప్పి వాళ్ళు చెప్పకనే చెప్పారండి. అందుకే నేనేమంటానంటే సుబ్రహ్మణ్యం హత్య అనేది అదేదో పాత కక్షల్లోనో లేకపోతే వాళ్ళిద్దరికి సంబంధించిన పర్సనల్ కాదు, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుందండి, అవినీతి పరులైన రాజకీయ నాయకుల బొక్కలన్నీ డ్రైవర్ల దగ్గర పిఎల్ దగ్గర ఉంటాయి. అలాంటి బొక్కలయ్యో సుబ్రహ్మణ్యం దగ్గర ఉన్నాయి. సుబ్రహ్మణ్యం దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ పార్టీకి అంతటికీ కూడా డ్యామేజ్ జరిగే విషయాలు అతను ఏదో బయటపెడతానన్నాడు. ఎవరినో రక్షించడానికి అతన్ని చంపేసి ఆ నేరాన్ని ఒక అనంతబాబు మీద మాత్రమే వేసుకుని మిగతా నేరస్తులు తప్పించే ప్రయత్నం జరిగింది. ఆ రోజు కాకినాడ అంతా గగ్గోలు పెట్టింది. ఖచ్చితంగా అనంతబాబు చేసిన దీంట్లో కాకినాడ నుంచి కూడా వైసీపీ నాయకుల హస్తం ఉంది, రాజానగరం నుంచి వైసీపీ నాయకుల హస్తం ఉంది. వీళ్ళందరూ కలిపి చేసిందే తప్ప ఒక అనంతబాబు తలుచుకుంటే 30 దెబ్బలు కొట్టేయటం ఆ కుర్రోడిని, లేకపోతే అతనే చంపేసి డెడ్ బాడీని తీసుకుని ఒక్కడే కారు ఎక్కించేసుకుని కారులో వేసుకుని కారుతో ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అతని వెనకతలు చాలా మంది ఉన్నారని ఆ రోజున మొత్తం కాకినాడ జిల్లా కూడా ఎక్కించింది. పట్టించుకున్న నాదుడే లీడర్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లోజ్ చేసి బారేద్దామని చెప్పి పిఠాపురం మండలం రాపర్తిలో గ్రామదేవత గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పిడి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అదేవిధంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు తెలుగుదేశం పార్టీ నాయకుడు రవివర్మ పేర్ల మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా గ్రామమంతా ప్రత్యేక అలంకరణ విద్యుత్ లైట్లతో నిర్వహించారు. ఈ జాతర మహోత్సవంలో భాగంగా విచిత్ర వేషధారణలు, కోలాటాలు, తప్పడిగుళ్లు, గరగ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గంగమ్మ తల్లికి ముప్పిడి వెంకటరెడ్డి సారని సమర్పించారు. ఈ సందర్భంగా ముప్పిడి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాపర్తి గ్రామంలో పార్క్ సెంటర్లో నిలబడ్డ మెయిన్ రోడ్డులో గంగాలమ్మవారు ఇలా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. నిన్న ఆడపడుచులందరూ కూడా అమ్మవారికి సారెట్టి 4 ఊర్లు పంచిపెట్టారు. అలాగే నిన్న మళ్ళీ బోనాలు సంబరం జరిగింది. ఇవాళ అమ్మవారికి సంతోషపరచాలని పోకరాలు 5-6 పోకరాలు పెట్టాం. అందుకని మీరు అందరూ సహకరించి ఆ అమ్మవారు మన రైతుల్ని కాపాడితే చాలు. ఓన్లీ రైతుల్ని కాపాడి వర్షాలు పడితే అదే సంతోషం మాకు. అందరూ బాగోవాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఎన్నికలను నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ డ్రైవర్లు సంఘ నాయకులు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కు వినతి పత్రం అందించారు. సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా బ్రాంచ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంఘ ఎన్నికలు సుమారు 8 సంవత్సరాల నుండి సంఘ నియమావళి ప్రకారం జరపకుండా సభ్యులకు సభ్యత్వములు ఇవ్వకుండా చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరడం జరిగిందని సంఘ నాయకులు మీడియాకు తెలిపారు. వచ్చిన డ్రైవర్లు ఇబ్బందులు పడిన డ్రైవర్లకి ఎటువంటి సహకారాలు లేకుండా ఉన్నాయి. అలాగే సభ్యత్వాలు, అలాగే అద్దెలు ఎటువంటి సమాధానం లేదు. ఈ అన్నిటికి సమాధానం చెప్తూ కొద్దిగా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వెహికల్స్ లేవు, డ్రైవర్లకి వెహికల్స్ లేవు. వెహికల్స్ ప్రతి డిపార్ట్మెంట్కి వెహికల్స్ ఇస్తే ఇప్పుడు ఉన్న డ్రైవర్లు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న డ్రైవర్లు వాళ్ళని తపాల్స్ అని, లేకపోతే కాఫీ టీలు తెమ్మని, లేకపోతే ఇంకోటి పనులు చెప్తున్నారు. వాళ్ళకి వెహికల్స్ ఇస్తే గవర్నమెంట్కి సహకారంగా మేము చేస్తాం. మేము మా బాధ్యత ప్రకారంగా మా బాధ్యతలు నిర్వర్తిస్తాం. ఆ వెహికల్స్ కూడా మాకు ఇప్పించి మా డ్రైవర్ సోదరులందరినీ కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే కొత్త వెహికల్స్తో పాటు కొత్త డ్రైవర్లని కూడా నిబంధించి అలా వేసి కొత్త పోస్టులు వేసి మాకు అందరినీ డ్రైవర్ సోదరులకి మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మాకు మాత్రం ఈ అసోసియేషన్ బిల్డింగ్ గురించి మాత్రం కంపల్సరీ మాకు ఒక దారి చూపించాలని. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు కాకినాడలో ఒక బిల్డింగు, రంపచోడవరంలో ఒక బిల్డింగ్ ఉన్నాయండి. ఈ 2 బిల్డింగుల మీద 1,50,000 ప్రతి నెల రెంట్ల రూపంలో వస్తుందండి.
దీనికి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏ విధమైన లెక్కలు చూపడం లేదండి. దీని మీద సమగ్ర విచారణ జరపవలసిందిగా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగిందండి. మాకేంటంటే జిల్లాలో ఏ డ్రైవర్లు కూడా సభ్యత్వాలు ఇవ్వట్లేదండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా 80% డ్రైవర్లు సభ్యత్వాలు ఇవ్వడం లేదు. అలాగే స్టేట్ ఎన్నికైన ఈ శ్రీనివాస్ గారు 3 monthsలో జిల్లాలో ఎన్నికలు జరిపించాలండి. కనీసం ఈయన దాని మీద ఏ విధంగా కూడా మాకు రెస్పాండ్ అవ్వకపోగా మా డ్రైవర్ సోదరుడు కూడా ఈ మధ్య కిడ్నీ సంబంధించి ఇబ్బంది వస్తే ఆయన గాడిమాకి వేసారండి డిఎంహెచ్ ఆఫీస్ నుంచి. రోజుకి వారంలో 3 సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుందండి. ఈయన కాకినాడ హెడ్ క్వార్టర్కి వస్తే నేను ట్రీట్మెంట్ చేయించుకుందాం కదని చెప్పేసి ఫోన్ చేస్తే కనీసం రెస్పాండ్ అవ్వలేదు సార్ ఆయన. తర్వాత కలెక్టర్ గారిని కలిసి అతను వినిపించుకుంటే డిఎంహెచ్ ఆఫీస్లో పోస్టింగ్ ఇచ్చారండి. ఇలాగ మా డ్రైవర్ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారండి. ఈ ఇబ్బంది మీద మేము కలెక్టర్ గారికి లెటర్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరిపి యాక్షన్ తీసుకుని మా డ్రైవర్ సోదరులకు వీళ్ళని తొందరగా ఎన్నికలు జరిపించాలని మీ ప్రెస్ ద్వారాగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి అందరికీ పేరున వినిపించుకుంటూ మా యొక్క గోస మా స్టేట్ మొత్తం వినిపించాలని, మాకు భవిష్యత్తులో మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన పోరాట వీరుడు ఏవి సత్యనారాయణ పోరాట పటిమను యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు ఎన్నటికీ మరువలేరని ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ నాయకులు JNV శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ తూరంగిలో గల బర్రి నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద ఏపీ యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ AVS జన్మదినం పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్లో కుట్టు శిక్షణ పొందుతున్న పేద మహిళలకు కుట్టు మిషన్ను అసోసియేషన్ నాయకులు JNV శ్రీనివాస్, చంద్రశేఖర్, సాంబశివరావు, కుమార్ చేతుల మీదుగా అందించారు. AVS జన్మదినం సందర్భంగా కాకినాడలో ఉదయం సచికేత బాలుర వసతి గృహంలో అల్పాహారం, కలెక్టరేట్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ఆవరణలో ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమంలో మధ్యాహ్నం గాంధీనగర్ జనావళి వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం పంపిణీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు JNV శ్రీనివాస్ తెలిపారు. ట్రస్ట్ ట్రస్టీ VSN మూర్తి మాట్లాడుతూ తమ ట్రస్ట్లో శిక్షణ పొందిన పేద మహిళలకు కుట్టు మిషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చంద్రశేఖర్, సాంబశివరావు, శ్రీనివాస్, కుమార్, ట్రస్ట్ సభ్యులు శాంతి, భారతి, వినయ్, టైలరింగ్ టీచర్ రేవతి మహిళలు పాల్గొన్నారు. జనావళి ఓల్డేజ్ హోమ్లో వాళ్ళందరికీ కూడా దాదాపు 25-30 మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ తూరంగిలో పాలెపు ఆంధ్ర ట్రస్ట్లో చాలామంది ఈ కుట్టు అయ్యి నేర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళని మేము ఎంకరేజ్ చేయడం సందర్భంగా వాళ్ళకి అవకాశం ఉంటుందని పూర్ పీపుల్కి నేను సెలెక్ట్ చేసి ఈరోజు ఈ సందర్భంగా ఒక కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనితో వాళ్ళు జీవనోపాధి కలుగుతున్న ఉద్దేశంతో ఆయనకి మేము ట్రిబ్యూట్స్ చేసినట్టు ఉంటుంది అనే కార్యక్రమంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రీజనల్ సెక్రటరీ చంద్రశేఖర్, డిప్యూటీ రీజనల్ సెక్రటరీ శ్రీనివాస్, మన ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరావు గారు, నెక్స్ట్ కుమార్, అదే మిగతా ఆఫీసులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఈ విధంగా జరగడానికి తోడ్పడినటువంటి మిగతా బ్రాంచ్ మేనేజర్లు, ఆఫీసర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఆఫీసర్స్ అసోసియేషన్ సందర్భంగా ఈరోజు NV సత్యనారాయణ గారు బర్త్డే సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా ఈ మా వద్ద మా ట్రస్ట్లో టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళల్లో కొద్దిగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఈ కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకు వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సినీ రాజకీయ రంగాల్లో ఎదురులేని మనిషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ నాయకులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శిస్తున్న పిఠాపురం పట్టణం వెంకటేశ్వర థియేటర్ వద్ద జరుపుకున్న ఈ సంబరాల్లో ముందుగా పెండం దొరబాబు చేతుల మీదుగా భారీ కేక్ను కట్ చేసి అభిమానులకు పంచారు. అదేవిధంగా భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. అనంతరం అభిమానులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు హరిహర వీరమల్లు చిత్రాన్ని తిలకించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా కూడా నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా 70,000 మెజార్టీతో నెగ్గటమే కాకుండా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి పనులు ఈ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తూ ఏదైతే తనకి ఉన్న అభిమానుల కోసం ఆ రోజున సినిమాలు ఒప్పుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా వీరమల్లు సినిమా ఇది అన్ని రకాలుగా కూడా సనాతన ధర్మం గురించి కానీ ఆ రోజుల్లో ఒక చరిత్ర కలిగినటువంటి సినిమాగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇందులో చాలా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ సినిమాని తీసుకుని నటించడం జరిగింది. నిజంగా ఇది ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఒక మంచి సినిమాగా నిలబడటానికి ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ సందర్భంగా మేము కూడా సినిమా చూడడం జరిగింది. ఎంత మంచి సినిమా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రానటువంటి విధంగా ఈ రోజున హరిహర వీరమల్లు సినిమాని కూడా చెప్పుకోవచ్చు. ఇది అటు ఆయన నమ్ముకున్న ప్రేక్షకులే కావచ్చు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఓ పక్కన 2 బాధ్యతలను కూడా తీసుకుని ఈ రోజున ఈ సినిమా యాక్ట్ చేసి ప్రజలకు అందించినటువంటి విధానం నిజంగా దర్శనీయం. ఇటువంటి మంచి సినిమాలు ఇంకా రాబోయే రోజుల్లో ఆయన చెయ్యాలి. అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాబోయే కాలంలో ఇంకా మరింత ఉన్నత పదవికి వెళ్లాలని చెప్పేసి మనసా వాచా మా అందరం కూడా. అలయన్స్ క్లబ్ ఆఫ్ రెయిన్బో సభ్యులు పుట్టినరోజు వేడుకను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించిన వేణుమాధవి అభినందనీయులని అలయన్స్ క్లబ్ సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వనము శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ గైగల్పాడులో గల రెయిన్బో చిల్డ్రన్స్ హోంలో వేణుమాధవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్లబ్ ప్రెసిడెంట్ లక్ష్మీ నాగేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వనము శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వేణుమాధవిచే జన్మదిన కేక్ కట్ చేసి సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రెయిన్బో క్లబ్ ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. అనంతరం చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులకు స్నాక్స్ భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ ప్రమీల, క్లబ్ సభ్యులు హేమలత, ప్రియా, నాగేంద్ర కళ్యాణ్, మణి, అనిల్, పవన్, డాక్టర్ అంజనా, లోహిత, డియాన్, షణ్ముఖ్ చిన్నారులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో నేనున్నానంటూ ఆవిడ కూడా పాల్పంచుకుంటూ మరి రెయిన్ బుక్లతో మెంబర్గా మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మరి 10 మందికి ఆదర్శంగా ఉండేలాగా ఆవిడ ఇంకా ముందు మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని దేవుడు ఆవిడకి ప్రసాదిస్తూ ఇంకా సొసైటీలో 10 మందికి హెల్ప్ చేసే భాగ్యాన్ని కూడా ఆవిడకి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ రెయిన్ బుక్లో మెంబర్స్ అందరూ కూడా ఈరోజు వాడి బర్త్డే వేడుక కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి నాగేంద్ర సెక్రటరీ రేవతి గారు, అలాగే ట్రెజరర్
జమీలా గారు వీళ్ళందరూ కూడా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మరి ఆవిడ బర్త్డేని చిల్డ్రన్స్ హోమ్లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మంచి ఆరోగ్యంగా, మంచి ఆయుష్తో, మంచి సొసైటీలో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మరింత శక్తిని ఇచ్చేలాగా దేవుడు మంచి శక్తినివ్వాలని కోరుకుంటూ ఈ రైన్బో క్లబ్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల భూతాన్ని తరిమికొడదామని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురం సూర్యరాయ్ గ్రంథాలయ ఆవరణలో సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్మార్ట్ మీటర్లపై చర్చించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు, సాకా రామకృష్ణ, తోకల ప్రసాద్, విఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సామారోతు లలిత, బోడగొండ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒకటే ఆలోచించండి. మీరు కేంద్రంలో నరేంద్ర మోడీతో మాట్లాడతారో లేదా అదానీతో మాట్లాడతారో మాకు తెలియదు, కానీ ఈ స్మార్ట్ మీటర్లు ఇప్పటి వరకు బిగించారు. అవి రద్దు చేయమని, మీరు ఈ రద్దు చేసే వరకు కూడా మేము ఐక్యతగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని ఎవరు కోరారండి స్మార్ట్ మీటర్లు వేయమని? అందుకని తక్షణమే ఈ స్మార్ట్ మీటర్లు తొలగించకపోతే ఈ దశల వారి పోరాటం మరింత ఉధృతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ఆందోళన గురించి నేను కమ్యూనిస్టు సోదరులతో కలిపి పోరాటం చేయడానికి ముందు ఉంటాను. మేము ప్రతి నెల 5వ తారీఖున జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుపుకుంటాము. ఆ సమావేశంలో ఈ స్మార్ట్ మీటర్ గురించి కూడా చర్చించి జిల్లా వ్యాప్తంగా మేము మా కోఆర్డినేటర్స్ దీని గురించి ప్రజల్లోకి ధర్నా కార్యక్రమము విస్తృతంగా కరెంట్ ఆఫీసుల ముందు చేయడం జరుగుతుంది. స్మార్ట్ మీటర్లు రద్దు చేసి ఆఫ్ చేసే వరకు మా పోరాటం కమ్యూనిస్టు పార్టీలతో కలిసి జిల్లా అంతా జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తాం. మళ్ళీ వేయడం అనేది గంటకి జరిగే ప్రక్రియ జరుగుతోంది. ఈ జనం ఏం చేయాలో అర్థమైన ఆసుపత్రులు, మెడికల్ షాపులు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి. దీనికి ఇన్వర్టర్లు ఏమన్నా ఫ్రీగా ఇచ్చే సప్లై ఏమైనా ఉంటే మాకు కలిగిస్తారని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. లేకపోతే ఇది ఏంటి, ఈ పరిస్థితి ఏంటి? అదేవిధంగా స్మార్ట్ మీటర్ల విషయం ఏమాత్రం కూడా అవగాహన లేదు, మహిళలకు ముఖ్యంగా అవగాహన లేదు. అది ఇలాగా ఫోన్కి రీఛార్జీ టైప్గా ఉంటుందని వాళ్ళకి తెలియట్లేదు. అది పత్రికల ద్వారాగా కానీ, మీకున్న ప్రచార సాధనల ద్వారాగా కానీ ఈ జనాలు ముఖ్యంగా మహిళలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బిల్లులు పెంచేందుకు స్మార్ట్ మీటర్ ప్రక్రియ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ స్మార్ట్ మీటర్లు బిగించడం మీ ఇంటికి వస్తే ఆ మీటర్లను బద్దలు కొట్టండి అని చెప్పేసి ఆనాడు నినాదం ఇవ్వడం జరిగింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ ఈనాడు అధికార పక్షంలోకి రాగానే స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియకి వేగవంతంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అంటే అధికారంలో ఉన్నాడు ఒక మాట, అధికారంలో లేనాడు ఇంకో మాట మాట్లాడతారు. రోటరీ క్లబ్ కాకినాడ మహేష్ బాబు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్ కు స్పోర్ట్స్ కిట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు క్రీడా సామాగ్రి మరియు క్రికెట్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థుల శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే. ఈ కార్యక్రమం రొటేరియన్ సుజ్ఞాన్ సహకారంతో నిర్వహించబడింది. ప్రెసిడెంట్ తడాల బుజ్జి ప్రసంగిస్తూ యువత శారీరక మరియు సామాజిక అభివృద్ధికి దోహదపడే విధంగా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎల్లప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని చెప్తూ స్కూల్లో ఫుల్ డే స్పోర్ట్స్ డే ఈవెంట్ చేయడానికి ప్రతిపాదన చేశారు. పంపిణీ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు రోటరీ తడాల బుజ్జి, క్లబ్ సర్వీసెస్ డైరెక్టర్ రోటరీ ఎక్సెల్ రమేష్, క్లబ్ చైర్ రోటరీ అరిగెల బాబీ, క్లబ్ స్పోర్ట్స్ చైర్ సుజ్ఞాన్ రోటరీ క్లబ్ తరపున పాల్గొనే విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. వారి సమన్వయం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. I have to work here, I have to render my service here as a principal to enlighten the lives of the students who are poor and almost downtrodden
sections from the families around APRS Bhupatipalam. After 16 days of my journey as a principal here, both day and night, almost till 12 o'clock or 1 o'clock in the midnight, I was just roaming, you can say wandering like a lonely cloud on this path, and suddenly tiptoeing, I entered the dormitories of the students who were pretending to be sleeping. On my reach, they all just pretended that they were in deep sleep, and once I stepped out of the dormitory again back, and they were making noise. ఇప్పుడే మీ ప్రిన్సిపల్ గారి నేను 2 hours కాకినాడ నుంచి వస్తూ ఉన్నప్పుడు శ్రీనివాస్ అన్న 88 బ్యాచ్, అలాగే మార్నింగ్ సుజ్ఞాన్ అన్న ఇప్పుడు మీతో మాట్లాడారు కదా 88 బ్యాచ్, వీళ్ళందరూ ఎలమ్నీగా అంటే ఎలమ్నీ అంటే తెలుసా అన్న మీకు? ఎలమ్నీ అంటే ఏంటి? ఇప్పుడు సార్ చెప్పారు కదా మీరంతా ఓల్డ్ ఎలమ్నీ అవ్వాలి అని చెప్తున్నారు కదా, అంటే ఏంటి? ఓల్డ్ స్టూడెంట్స్, పాత విద్యార్థులు. వీళ్ళకి ఏం పని లేదా ఇక్కడికి? మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారు? ఆ శ్రీనివాస్ 2010 అన్న వస్తున్నాడు మాటికి, అట్లాగే ఈ సుజ్ఞాన్ అన్న వస్తున్నాడు, ఇంకో శ్రీనివాస్ అన్న వస్తున్నాడు. ఎందుకు వస్తున్నారు నాన్న? స్కూల్కి ఎలా వచ్చి మీతో మాట్లాడే అదృష్టం మాకు దొరికిందంటే నిజంగా క్రెడిట్ కూడా స్కూల్కే. రీజన్ స్కూలే, క్రెడిట్ స్కూలే. సో మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, మీరు అందరూ మీకు తెలియదు మీరు లైఫ్లో ఏం అవబోతున్నారు. ఈ స్కూల్లో చదువుతున్నారు అంటేనే ఇట్స్ బిగినింగ్ ఆఫ్ అ వెరీ బిగ్ జర్నీ. సో మిగతా విషయాలన్నీ నేను తర్వాత మాట్లాడదాం. ప్రిన్సిపల్ గారు చాలా విషయాలు చెప్పారు. సో ఒకే ఒకటి నన్ను అడిగారు డాక్టర్ విజయలక్ష్మి గారు, అంతకుముందుకి ఇప్పటికీ మీ స్కూల్లో ఏంటి తేడా అని చెప్పి. నేను అంతకుముందు మా స్కూల్కి ఇలా సైకిల్ వెళ్తే వింతగా చూసేవాళ్ళం, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు మా స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నారు, అది నాకు నచ్చలేదు. ద సెక్లూజన్ ఆఫ్ ది స్కూల్, ద ప్రైవసీ ఆఫ్ ది స్కూల్, అప్పుడున్న కష్టాలు అర్థమవుతుంది కదా. ఎంతమంది నా మాటలు వింటున్నారు? ఎంతమంది నేను కనిపిస్తున్నాను? సో మనం చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాం కదా. చదవడానికి ఇది మించి ఇంకేం అవసరం లేదు. మనకి ఇంకే కష్టాలు ఆపలేవు నిజంగా. కరెంట్ ఉన్నా లేకపోయినా, వాటర్ లేకపోతే మేము ఏం చేసేవాళ్ళం? మీరు ఏం చేస్తున్నారు? వాటర్ లేకపోతే బోరింగ్ ఉందా? మేము ఏం చేసేవాళ్ళం తెలుసా? అందరూ టవల్స్ విప్పి ఒకదానికి ఒకటి నాట్ వేసుకుని దానికి ఒక బకెట్ కట్టి ఆ పెద్ద బావిలోకి వెళ్ళి నీళ్ళు తోడుకునేవాళ్ళు. మంచి ఒక 10 లక్షలు విలువ చేసే ఫ్రూట్స్ కిట్ సంబంధించి ఇవ్వటం జరిగిందండి. అవన్నీ కూడా జిల్లాలో చాలా గవర్నమెంట్ స్కూల్లోనే ఇవ్వటం జరుగుతుందండి. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగిందండి. అప్పుడే మాకు 3 months ముందే చెప్పారండి సుజన్ గారు, మాకు ఒక స్కూల్ ఉందండి, నేను అక్కడ చదువుకున్నాను, కంపల్సరీ మీరు రావాలండి, అక్కడికి వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి అని చెప్పారండి. అప్పుడు దాంట్లో భాగంగా మా ఫ్రెండ్ ఎక్సెల్ రమేష్ గారు అండి, మా క్లబ్ నెంబరు, ఆయన ద్వారా మహేశ్వర్ గారి దగ్గర నుంచి ఇవన్నీ ఆయన తీసుకురావడం జరిగిందండి. అలాగే సుజని గారు చెప్పిన వెంటనే మేము అనుకోవటం, ఇక్కడికి రావటం, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రౌండ్ చూస్తే మాకు ఏంటి ఇటువంటి గ్రౌండ్లో మేము ఉన్నందుకు ఈరోజు చాలా సంతోషిస్తున్నామండి. అలాగే ఇందాక సుజన్ గారు మాట్లాడుతూ సోలార్ ప్లాంట్ కోసం మాట్లాడారు. అది తప్పకుండా అండి, దానికి సోలార్ ప్లాంట్ మీకు ఎలా కావాలి, దాని ఎస్టిమేషన్ ఎంత అన్నది మీరు పేపర్ మీద పెట్టి ఇస్తే క్లబ్లో మీటింగ్స్లో పెట్టండి, మాట్లాడి. అలాగే మన గవర్నర్ గారు కూడా ఉన్నారండి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, ఆ నోటీస్లో కూడా పెట్టండి. దానికి మనం ఏం చేయాలో, ఎంతవరకు చేయగలదో, ఎలా చేయాలో చూసి అది కూడా చేస్తామని చేసే గేమ్స్ ఆడాం కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం, అప్పటికి ఇప్పటికి ఎలా మారింది ఏంటన్నది చూడడానికి వచ్చాం. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మీకు ఒక స్పోర్ట్స్ డే, మీ ప్రిన్సిపల్ గారిని అడిగి ఒక స్పోర్ట్స్ డే పెట్టి దాంట్లో మొత్తం మీ పిల్లలందరికీ మంచి గేమ్స్ కండక్ట్ చేసి, గేమ్స్ ఒక రోజంతా మేము ఇక్కడ స్పెండ్ చేద్దాం సార్. చేసి మీ గేమ్స్ అన్నీ చూసి ఈవినింగ్ మీ అందరికీ మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడానికి. అలాగే ఇప్పుడు సుజనన్ గారు చెప్పారు, అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి. రోటరీ అనేది ఒక పెద్ద సంస్థ. ఆ సంస్థ స్టార్ట్ చేసి అప్పుడే 100 years పైన అయిపోతుంది.
దాంట్లో ఇంటరాక్ట్ అని చెప్పి ఒక వింగ్ ఉంటుంది. ఆ వింగ్లో మిమ్మల్ని అంటే 8th 9th క్లాస్ పిల్లల్ని, 7th క్లాస్ పిల్లల్ని 10th క్లాస్ పిల్లలు ఉంటారు. 9th క్లాస్ స్టూడెంట్ వచ్చి ప్రెసిడెంట్ అవుతాడు, 8th నుంచి సెక్రటరీ ఉంటాడు. వాళ్ళు ఎందుకంటే 10th క్లాస్ పిల్లలకి ఇటువంటి యాక్టివిటీస్లో చేస్తే మళ్ళీ మీ చదువు డిస్టర్బ్ అవుతుందని చెప్పి 10th క్లాస్ పిల్లల్ని ఓన్లీ మెంబర్స్ కింద పెడతాం. దాంట్లో ఏంటంటే మీరు ఏం చేసేక్కర్లేదు, మీ తోటి విద్యార్థులకి మీరు సహాయపడడం ఎలాగా, ఎవరిని ఎలాగా మనం ట్రీట్ చేయాలన్నది దాంట్లో మీకు తెలుస్తుంది. మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నా కానీ అవన్నీ చేయడానికి భవిష్యత్తుకి బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ ఇలాగ స్టేజ్ మీద నేను ఈవేళ నిలబడుతున్నానన్నా, ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు, అంతకు ముందు అసలు ఆయనకి మైక్ ఇస్తే ఎక్కడో మీటింగ్లో వెనక్కి పారిపోయి తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. ఆయన ఈవేళ ఇక్కడ కూర్చుని మాట్లాడగలుగుతున్నారంటే అది ఒక్క రోటరీ వల్లే సాధ్యం. ఉత్తరాది మత పూర్వ యతివరేణ్యులు శ్రీ సత్యదీశ స్వామీజీ ఆరాధన మఠాధికారి సుధా పండితులు విజయసింహాచార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. నరసింహస్వామికి సత్యదీశ సత్య జ్ఞాన తీర్థులు మూల బృందావనాలకు పంచామృతాభిషేకము, విశేష పుష్పాలంకరణ జరిగింది. అనంతరం మల్లిక సత్రంలో అలంకార బ్రాహ్మణ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసింహాచార్ మాట్లాడుతూ ఉత్తరాది మఠపీఠాధిపతులు శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ ఆజ్ఞానుసారం ఆరాధన మహోత్సవం భక్తిభావంతో భక్తులు సహాయ సహకారాలతో కన్నుల పండుగగా జరిగిందన్నారు. గురువుల ఆరాధన నిర్వహించుకోవడం ఎంతో పవిత్రమైనదిగా ప్రస్తావిస్తూ గురువారం నాడు ఈ కార్యక్రమం జరగడం మరింత శుభయమానంగా జరిగింది. కార్యక్రమంలో భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సత్యాధీశ మూల బృందావనాన్ని వారి వంశీకులు మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్ దర్శించుకున్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కూటమి ప్రభుత్వంలో అందరికీ సమన్యాయ పాలన, సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు జరగవు, విద్యార్థులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ 1 సిఐ రమేష్. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి, కార్యకర్తలకు పిఠాపురం వైకాపా ఇన్ఛార్జ్ వంగగీత పిలుపు. పెద్దాపురం ఘటనలో బాధితురాలకు రక్షణ కల్పించాలి, జిల్లా కలెక్టర్ను కలిసిన ఐద్వా సంఘ నాయకులు. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.